ఈ కోర్స్ ఒక సక్సెస్ఫుల్ కావాలంటే నాకు మీ తరఫు నుంచి కావాల్సిందే ఒకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, కామెంట్ చేయండి, ఇది అర్థం కాలేదో కామెంట్ చేయండి. ఓకే, మనం చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాం ఇప్పటిదాకా, చాలా కాన్సెప్ట్ అనేవి కవర్ చేసాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటో చూద్దాం. చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో అడుగుతారు. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అడుగుతారు. అసలు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అవి ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, దాన్ని యూస్ చేసుకొని కోడ్ కూడా రాయమంటారు మేము. ఖచ్చితంగా ఒక్కొక్కరు అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్వ్యూలో వచ్చేసి ఇది కూడా ఒకటి. ఓకే, సో మనం ఈరోజు క్లారిటీగా చూద్దాం అసలు ఇవి ఎందుకు క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటిది, ఎలా క్రియేట్ చేయాలి అని. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ కోడ్ చూడండి ఒకసారి మీరు. నేను ఇక్కడ 2 స్టూడెంట్స్ని క్రియేట్ చేశాను. వాటిలో కొంత ఏజ్ ఇచ్చాను. ఓకే, కొంత ఏజ్ అనేది ఇచ్చాము. సో వీటిలో ప్రింట్ చేశాను. ఇందులో ఏముందంటే చాలా సింపుల్ ఉంది. ఈ కోడ్ అనేది చాలా సింపుల్ ఉంది. బట్ సపోజ్ నేను ఒక 100 మందిని పేర్లు క్రియేట్ చేసి ఇలా చేయాలంటే కుదరదు. క్రియేట్ చేయాలంటే చేస్తామా, చేయలేము. అలా చేస్తే రేపు పొద్దున్న ఏమైద్దంటే ఈ కోడ్ అంతా మేనేజ్ చేయగలరా అంటే చేయలేం. ఈ డేటాని వేరే ఫంక్షన్ గ్రూప్ చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పడతాం. అలాగే ఏమైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేయాల్సి వచ్చినా సరే నేను మొత్తాన్ని కోడ్ అంతా మార్చాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే, సో ఏదన్నా సొల్యూషన్ ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఫస్ట్ అసలు మన క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని చాలా సింపుల్గా చూద్దాము. ఇక్కడ చూసుకుంటే క్లాస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక బైక్ ఉంది. వాటి పార్ట్స్ని డివైడ్ చేద్దాం. స్టీరింగ్, పెట్రోల్ ట్యాంక్, ఆ టైర్స్, వాటి ఇంజన్స్ అన్నీ సపరేట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బైక్ అంటామా? దీన్ని బైక్ అన్నాం. దీన్ని బైక్ అయినా అసలు కానం. ఇది బైక్ రూపంలో ఉందా? కాదు. కాబట్టి ఇది బైక్ కాదు. దీన్ని స్టార్ట్ చేయగలమా? లేదు. గేర్ చేయగలమా? లేదు. దాన్ని నడపగలమా? లేదు. అంటే క్లాస్ అంటే పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? క్లాస్ అంటే డిఫరెంట్ పార్ట్స్ని కలిపి మనం క్లాస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆ పార్ట్స్ అన్నీ కలిపితే బైక్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం నడపగలం, పెట్రోల్ పట్టించగలం, ఓకే, స్పీడ్కి వెళ్ళగలం, గేర్ మార్చగలం, అన్నీ ఉంటాయి, లైట్ వేయగలం. ఓకేనా? ఇది బైక్ అంటే క్లాస్ మొత్తం కలిపితే మనకి బైక్ వస్తుంది. ఓకేనా? క్లాస్ మొత్తాన్ని కలిపితే మనకి బైక్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే క్లాస్ అంటే క్లారిటీగా చూసుకోమా. ఇక్కడ క్లాస్ అంటే ఇక్కడ డేటా ఉంది. అంటే బైక్ పార్ట్స్ పైన చూసుకుంటే బైక్ పార్ట్స్ అనేది డేటా. ఫంక్షన్స్ అంటే బైక్ చేసే యాక్షన్స్. అంటే దాన్ని మనం నడపగలం, గేర్ షిఫ్ట్ చేయగలం, స్పీడ్కి వెళ్ళగలం. ఓకేనా? పెట్రోల్ పట్టించగలం. ఇవి యాక్షన్స్. ఓకేనా? అంటే డేటాని ఫంక్షన్ కలిపి సింగిల్ యూనిటీగా తయారు చేసేది క్లాస్. ఓకేనా? అంటే బైక్ పార్ట్స్ని, బైక్ ఫంక్షన్ని మొత్తం కలిపి వర్క్ చేసేదాన్నే, మొత్తం కలిపి సింగిల్ యూనిటీగా కలిపి వర్క్ చేసేదాన్నే మనం క్లాస్ అని అంటాం. అంటే దాన్ని డిజైన్ చేస్తాం. బ్లూ ప్రింట్ చేసి టెంప్లెట్ లాగా యూజ్ చేస్తాం. అంటే డిజైన్ బ్లూ ప్రింట్ టెంప్లెట్ లాగా తీసుకొని సింగిల్ యూనిట్గా చేసి ఓవరాల్గా దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఇస్తాం. అంటే డేటాని ఫంక్షన్స్ని సింగిల్ యూనిట్గా రాసినప్పుడు మనం క్లాస్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ దట్ కంబైన్స్ డేటా అండ్ ఫంక్షన్. అక్కడ చెప్పినప్పుడున్నట్టే అంటే ఫంక్షన్స్ని డేటాని కలిపి ఒక సింగిల్ యూనిట్గా చెప్పుకోవడమే క్లాస్. ఇక్కడ చూసుకుంటే బైక్ పార్ట్స్, ఇక్కడ చూసుకుంటే బైక్ పార్ట్స్ స్టీరింగ్, పెట్రోల్ ట్యాంక్,
ఆ టైర్స్ అండ్ ఇంజన్స్ స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ బైక్ పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ బైక్ పార్ట్స్. ఓకే, ఇది ఓవరాల్గా పార్ట్స్ అన్ని కలిపినప్పుడు మనకు ఓవరాల్గా ఏమొస్తుంది ప్రోడక్ట్ అనేది, బైక్ అనేది తయారవుతుంది. అవన్నీ ఫిక్స్ చేసినప్పుడు బైక్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం దాన్ని స్టార్ట్ చేయగలము, గేర్ షిఫ్ట్ చేయగలము, అదేవిధంగా స్పీడ్గా వెళ్ళగలం. ఇదంతా కలిపి సింగిల్ యూనిట్గా కన్సిడర్ చేసినప్పుడు దీన్ని మనం క్లాస్ అని అంటాం. అర్థమవుతుంది అందరికీ? ఏం లేదు, పార్ట్స్ని అంటే కైండ్ ఆఫ్ పార్ట్స్ని వాటి ద్వారా ఫంక్షన్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు దాన్ని మనం క్లాస్ అని. ఓకేనా? మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? క్లాస్ చెప్పున్నాం కదా. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ దట్ హోల్డ్ ఏ క్లాస్ డేటా అట్రిబ్యూట్స్ కెన్ యూజ్ ఇట్ ఫంక్షన్స్ మెథడ్. యూ నీడ్ ఆబ్జెక్ట్ టు యాక్సెస్ మోర్ క్లాస్ డేటా మెథడ్స్. అంటే ఇక్కడ ఏం లేదు, ఇదంతా చెప్ప. ఓకేనా? ఏం లేదంటే క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అంటే క్లాస్ని డిఫరెంట్ టైప్స్గా యూజ్ చేస్తావు. అంటే నువ్వు ఒకలా బైక్ని నువ్వు ఒకలా యూజ్ చేస్తావు, నేను ఒకలాగా యూజ్ చేస్తాను, మా ఇంకోళ్ళు అలా యూజ్ చేస్తాం కదా. ఒక్కో టైప్గా యూజ్ చేస్తాడు. కొంతమంది చిన్నగా వెళ్తాడు, కొంతమంది క్లీన్గా ఉంచుకుంటారు కదా బైక్ అనేది. ఓకేనా? అంటే ఆబ్జెక్ట్ అంటే యూనిక్గా, అంటే ఎంతమంది వాడతారో అంతమంది వేరువేరుగా యూజ్ చేస్తారు బైక్ని అనేది. అంటే యూనిక్గా ఒక్కోలాగా యూజ్ చేసుకుంటారు బైక్ని. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే పిచ్చ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం డైలీ వాడే ఇన్స్టాగ్రామ్ చూసుకోండి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఇప్పుడు యూజర్స్ ఉన్నాం, మన యూజర్ ఉన్నాం, నేనున్నాను, నువ్వు ఉన్నావు, మన ఫాలోవర్స్ అందరూ ఉన్నారు. ఏం చేస్తారు? యూజ్ చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్ని. ఓకేనా? యూజ్ చేస్తా అంటే నేను పెట్టిన పోస్ట్ నువ్వు పెడతావు, పెట్టవు. నేను కొట్టిన లైక్ నేను కొట్టిన వీడియోకి నువ్వు లైక్ కొట్టవు. నేను పెట్టిన కామెంట్ నువ్వు కామెంట్ పెడతావు, పెట్టవు. అలా కుదరదు. అంటే నీకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, మాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఒక్కొక్క ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే యూజర్స్ అందరూ యూనిక్గా ఉంటారు, అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్గా ఉంటారు. అర్థమవుతుంది అందరికీ. ఒక్కొక్క యూజర్ అనేది ఒక్కోలా వాడతాడు ఇన్స్టాగ్రామ్. ఒకడు వేరే దాన్ని కామెంట్ పెడతాడు, నువ్వు పెడతావా వేరే దాన్ని కామెంట్? పెట్టగవా? అలాగే నువ్వు అకౌంట్ డిలీట్ చేస్తే వేరే డిలీట్ చేస్తారు, చేయి. అంటే ఒక్కో యూనిక్గా, అంటే నువ్వు పర్ఫామ్ చేసే టాస్క్స్ ఎవరు చేయరు అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, అంటే క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే క్లాస్ నేమ్ ఇచ్చి డెఫ్ ఇంటే సెల్ఫ్. ఇక్కడ మీకు అర్థం కావచ్చు ఇనిట్ అంటే ఏంటిది అని. ఇనిట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకేనా? ఇనిట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ అంటే ఆటోమేటికలీ కాల్ చేస్తుంది ఆబ్జెక్ట్ అనేది. ఈ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది ఇనిషియేట్. అంటే ఇనిషియేట్లో ఏమన్నా ఉంటే కాల్ చేస్తుంది, ఏం లేకపోతే బై డిఫాల్ట్గా అదే వాల్యూ అనేది సేవ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇక్కడ ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేశాను. అక్కడ ఫంక్షన్ సెల్ఫ్ అని ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేసాం. అంటే చూసుకుంటే క్లాస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని చూసుకుంటే క్లాస్ మేము ఏదో నేమ్ ఇచ్చేసి ఇనిట్ ద్వారా మనం కాల్ చేసుకుంటాం. ఓకేనా? ఇంకోటి డెఫ్ ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ని తీసుకుంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? అంటే సెల్ఫ్ ఎందుకు అని మీకు డౌట్. సెల్ఫ్ రెఫర్స్ టు ఏ కరెంట్ ఆబ్జెక్ట్. అంటే కరెంట్ ఉన్న ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం అసైన్ చేసిన ఆబ్జెక్ట్కి రెఫరెన్స్గా ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది సెల్ఫ్ అనే ఫంక్షన్ అనేది. సెల్ఫ్ అనేది ఎందుకు రాస్తామంటే క్లాస్లో సెల్ఫ్ అనేది ఎందుకు రాస్తామంటే దాన్ని రెఫరెన్స్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సెల్ఫ్ అనేది. ఓకేనా? వితౌట్ సెల్ఫ్ ఏం జరిగిద్దంటే వితౌట్ సెల్ఫ్ ది ప్రోగ్రామ్ వుడ్ నాట్ నో విచ్ ఆబ్జెక్ట్ ఈజ్ యు ఆర్ రెఫరింగ్. అంటే నువ్వు ఏది రెఫర్ చేస్తున్నావో అర్థం కాదు. క్లాస్లో నువ్వు ఏ ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ని రెఫరెన్స్ చేస్తున్నావో అర్థం కాదు క్లాస్ లేకుండా చేస్తే. ఓకేనా? ఇది హౌ టు క్రియేట్ ఏ క్లాస్. నెక్స్ట్ చూసుకుంటే హౌ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నావు? యూనిక్గా ఉంటుంది. అంటే నువ్వు చేసిన టాస్క్ ఎవరు చేయలేరు. ఓకేనా? నువ్వు పర్ఫామ్ చేసిన
టాస్క్స్ అనేది ఇంకెవరు చేయలేరు. నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు, ఇంకోటి ఒకలాగా ఆలోచిస్తావు. అదే ఆబ్జెక్ట్. ఓకేనా? ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఎన్నైనా తీసుకోవచ్చు ఆబ్జెక్ట్స్. నువ్వు, నీ ఫ్రెండ్, అలా అండ్ ఎన్ని ఆబ్జెక్ట్లైనా తీసుకోవచ్చు. అంటే యూనిక్గా ఉంటుంది. నువ్వు తీసుకుంది వేరే వాడు తీసుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ నేమ్ అని ఇచ్చేసి క్లాస్ నేమ్ రాసి నార్మల్ బ్రాకెట్స్ ఇస్తాం. దాన్ని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాము, క్లాస్ నేమ్ ఇక్కడ ఫస్ట్ ఏదైతే డిక్లేర్ చేసామో క్లాస్ నేమ్, క్లాస్లో క్లాస్ నేమ్ అది ఏదైతే డిక్లేర్ చేస్తామో అది ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఆ నేమ్ అనేది ఇచ్చి నార్మల్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని యాక్సెస్ అనేది చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా బైక్ అనేది. బైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫస్ట్లో చెప్పుకున్నట్టు. ఆ బైక్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఓవరాల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదండి. క్లాస్లో నిన్ను బుల్లెట్ బైక్ అని తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ యూనిట్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. విల్ బీ కాల్డ్ వెన్ ఏ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అంటే కాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది యూనిట్ అనేది. ఓకేనా? ఇక నేను ఆ బుల్లెట్ బైక్కి కలర్ అనేది ఇచ్చాను, బైక్ కలర్ అనేది ఇచ్చాడు. కెపాసిటీ అంటే పెట్రోల్ ఎంత పట్టించాలో కెపాసిటీ ఇచ్చాడు. గేర్ ఇనిషియల్గా గేర్ అనేది 0 ఇచ్చాం. ఓకే? ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాం. ఓకేనా? డెఫ్ ఫస్ట్ ఫంక్షన్లో బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ గేర్ అనేది షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ కలర్ అండ్ ట్యాంక్ కెపాసిటీ అనేది మెన్షన్ చేస్తాం. ఇది ఓవరాల్గా ఫంక్షన్స్ రాసాం. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ చూద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ చూసుకుంటే ఆబ్జెక్ట్ మై బైక్ అంటే ఫస్ట్ నా ఆబ్జెక్ట్ చూస్తే బుల్లెట్ బైక్ వచ్చి కలర్ ఏంటంటే ఎల్లో ఇచ్చాను. కెపాసిటీ అంటే పోల్ అనేది ఇచ్చేసాను నా యొక్క ఆబ్జెక్ట్కి. మై బైక్ అంటే ఫస్ట్ ప్రింట్ఎఫ్లో మై బైక్ స్టార్ట్ అప్పుడు కాల్ చేసినప్పుడు ఇక్కడ స్టార్ట్ ఫంక్షన్కి వెళ్తుంది. ఓకేనా? స్టార్ట్ ఫంక్షన్ ఏముంది బైక్ స్టార్టెడ్ అని ఉంది. అప్పుడు మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది బైక్ స్టార్టెడ్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ఎఫ్లో మళ్ళీ చేంజ్ మై గేర్ 1 అని ఇచ్చామనుకో ఇక్కడ గేర్ అనే ఫంక్షన్కి వెళ్ళిపోద్ది. ఓకేనా? న్యూ గేర్ అంటే ఇప్పుడు మార్చాలనుకున్న గేర్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్లో చేంజ్ ద గేర్ అవుతుంది. కరెంట్ గేర్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నువ్వు చేంజ్ చేసిన గేర్ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే? ఇక్కడ ప్రింట్లో షో మీ డీటెయిల్స్ అంటే బైక్ యొక్క డీటెయిల్స్ ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ షో డీటెయిల్స్ అన్న మళ్ళీ షో డీటెయిల్స్ ఫంక్షన్కి అవుతుంది. ఇక్కడ ఉన్న ట్యాంక్ కెపాసిటీ, కలరు, గేరు అన్నీ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ ఆబ్జెక్ట్ చూసుకుంటే నేను థింక్ చేసినట్టు మా ఫ్రెండ్ థింక్ చేయరు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మై ఫ్రెండ్ బైక్ అని ఆబ్జెక్ట్ నేమ్ క్రియేట్ చేసుకున్నా. క్లాస్ నేమ్ వచ్చేసి బుల్లెట్ బైక్. మనం అక్కడ క్లాస్ నేమ్ వచ్చి బుల్లెట్ బైక్ తీసుకున్నా. దాని కవర్ వచ్చేసి రెడ్ తీసుకున్నా. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 అనేది తీసుకోమా. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ప్రింట్లో మనం చేంజ్ గేర్ అని రాసి చేంజ్ గేర్ రాసిన ఆటోమేటిక్గా చేంజ్ గేర్ ఫంక్షన్కి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ చేంజ్ గేర్ న్యూ గేర్ ఒకటి ఎంటర్ చేయమంటుంది. వాడు ఒకవేళ 2 అనేది ఎంటర్ చేస్తాడు. 2 గేర్ అని ఎంటర్ చేస్తాడు. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది కరెంట్ గేర్ ఈజ్ 2 అంటే నువ్వు చేంజ్ చేస్తావు. 0గా ఉన్న గేర్ని 2గా మార్చావు. ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేసుకున్నాం కదా 0 అని గేర్ 0 అని ఇనిషియలైజేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేంజ్ చేసాం. దాన్ని చేంజ్ చేసుకున్నాం 2 అని తీసుకున్నాం. మా ఫ్రెండ్గా 2 అని తీసుకున్నాడు దాన్ని. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది కరెంట్ గేర్ ఈజ్ 2 అని వస్తుంది. చేంజ్ అయ్యి గేర్ అనేది 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే? మా ఫ్రెండ్ ఇంకోటి రాశాడు ఆ బైక్ యొక్క డీటెయిల్స్ కావాలి, ఆ యొక్క ప్రింట్ చేయాలి అని ఇంకోటి రాశాడు షో డీటెయిల్స్ అని. అప్పుడు డీటెయిల్స్ ఒక ఫంక్షన్కి వెళ్ళిపోయి అక్కడ దాని కలర్ అనేది కలర్ కెపాసిటీ అని గేర్స్ ఎన్ని ఉన్నాయని ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఓవరాల్గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ గురించి ఏంటి అని చెప్పుకోవాలంటే మనం క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ఓకేనా? యూజ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి అంటే క్లాస్ అంటే ఏంటి మనం చెప్పినట్టు పార్ట్స్ అన్నమాట. ఒక డేటాని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇంటెన్స్ ఆఫ్ క్లాస్. ఓకేనా? క్లాస్ అంటే ఆబ్జెక్ట్ క్లాస్ మొత్తానికి వెళ్తే ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? ఈచ్ ఆబ్జెక్ట్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ స్టేట్.
ఓకేనా? అంటే ఆబ్జెక్ట్ అనేది యూనిక్గా ఉంటుంది. ఓకేనా? యూనిక్గా ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది. అంటే బట్ స్టేట్స్ ద సేమ్ బిహేవియర్ డిఫైన్ ఇన్ ద క్లాస్. అంటే క్లాస్లో ఉన్న బిహేవియర్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? నువ్వు ఒకలా తీసుకుంటావు, నేను ఒకలా తీసుకుంటావు, మా ఫ్రెండ్ కూడా ఒకలా తీసుకుంటాడు, అలా. ఓకే, సో గైస్ ఇప్పటి వరకు చూసుకుంటే మన వీడియోస్ అన్నీ చాలా క్లారిటీగా అండ్ సింపుల్గా ఉంటాయి. అన్ని వీడియోస్ పైథాన్లో ఉన్న అన్ని వీడియోస్ తీసుకుంటే ఈరోజు చెప్పుకున్న క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ ఫుల్ క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నాను. ఇఫ్ యూ దిస్ వీడియో హెల్ప్ టు యూ అండ్ ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అయినప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా ఆ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ నెట్.